ఒకప్పుడు విజయపురం అనే రాజ్యంలో వీరసేన అనే రాజు ధర్మపాలకుడుగా ఉండేవాడు. ఆ రాజుకు సోమదత్తుడు అనే మంత్రి ఉండేవాడు. ఆయనకు దేవదత్తుడు అనే కుమారుడు ఉన్నాడు. దేవదత్తుడు తెలివైనవాడు, బాగా ఆలోచించేవాడు. ప్రశ్నలు అడగడం అతనికి అలవాటు. ఒకరోజు రాజుకు పొరుగు రాజ్యం నుండి ఓ సంక్లిష్టమైన సందేశం వచ్చింది. ఆ సందేశం ఏమనగా, ఈ సమాధానాన్ని కనుగొనగలరా? కాళ్ళు లేనిదైనా నడుస్తుంది, నోరు లేనిదైనా మాటలాడుతుంది. అందరూ వినగలుగుతారు, కానీ ఎవ్వరూ చూడలేరు. 3 రోజుల్లో సమాధానం చెప్పండి, లేకపోతే ఓటమిని అంగీకరించండి అని ఉంది. రాజు ఆలోచించి మంత్రులను పిలిచాడు. ఎవరికీ సమాధానం తెలియలేదు. అప్పుడు సోమదత్తుడు ఇలా అన్నాడు, మహారాజా, నా కుమారుడు దేవదత్తుడికి ఒక అవకాశం ఇవ్వండి అని అన్నాడు. రాజు సరే అని ఒప్పుకున్నాడు. దేవదత్తుడు కొన్ని క్షణాలు ఆలోచించి ఇలా అన్నాడు, ఇది ప్రతిధ్వని అని చెప్పాడు. ఇది నడుస్తుంది కానీ కాళ్ళు లేవు. ఇది ప్రయాణిస్తుంది. ఇది మాట్లాడుతుంది కానీ నోరు లేదు. ఇది శబ్దం, అందరూ వింటారు కానీ చూడలేరు. రాజు ఆనందపడి వెంటనే సమాధానాన్ని పంపించాడు. ఆ రాజ్యం ఓటమిని అంగీకరించింది. రాజు ఎంతో సంతోషంతో దేవదత్తుడిని తన అధికారిక సలహాదారుడిగా నియమించాడు. ఈ కథలో